చలికాలపు పొగమంచులో కనబడే ఎత్తైన కోట గోడలు, పాత బురుజుల నీడల మధ్య నడిస్తే గాలి సున్నితంగా చెవిలో గుసగుసలాడుతుంది. సరిగ్గా అర్ధరాత్రి దాటాక నిశ్శబ్దంగా ఉన్న ఆ కోటలో నుంచి ఏదో తెలియని అరుపు వినిపిస్తుంది. గాలిలో ఓ వింతైన చలి, వెన్నులో జరజర పాకే భయం. చదరంగం బోర్డు లాంటి తివాచి మీద మెల్లగా కదులుతున్న పావులు, చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న పట్టణం నడిబొడ్డున కాలంతో పాటు నిలిచిపోయిన ఓ పురాతన కోట తనలో ఎన్నో శతాబ్దాల చరిత్రను, అంతకు మించి అంతు చిక్కని రహస్యాలను, భయంకర రక్త చరిత్రలను దాచుకుంది. రాత్రి చీకటి పరుచుకున్నప్పుడు ఈ కోట గోడలు తమలోని భయానక కథలను గుసగుసలాడతాయని స్థానికులు చెబుతారు. ఆ కథలు కేవలం కట్టుకథలా, లేక నిజంగానే ఆ కోటలో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయా? శతాబ్దాలు నిండిన కోట గోడలు, పైకప్పు నుంచి వేలాడే గ్యాలరీలు, శాశ్వతంగా మూసివేయబడిన గది. ఆ గది మూసివేశారు, కానీ దాని చప్పుడు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదే జాజ్మౌ కోటలోని చీకటి గది, ఉత్తరప్రదేశ్లోని జాజ్మౌ కోటలోని ఓ రహస్య గది. అది కేవలం ఓ పాత కోట గది కాదు, శతాబ్దాల నిశ్శబ్దాన్ని భద్రపరిచిన శ్మశాన మౌనం, భయంకర నిశ్శబ్దం. జాజ్మౌ కోటను చూడడానికి వచ్చిన ప్రతి సందర్శకుడి మనసులో ఒకటే ప్రశ్న: ఆ గదిలో ఏం జరిగింది? ఎందుకు శతాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ మూసి ఉంది? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన అతిపెద్ద భయానక రహస్యం. జాజ్మౌ కోట గురించి అనేక భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలు స్థానికుల నోటి నుంచి తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇవి ఈ కోటపై ఒక తెలియని భయాన్ని సృష్టిస్తున్నాయి. దూరం నుండి కనిపించి దగ్గరగా వెళ్తే మాయమయ్యే దృశ్యం. ఈ కోట గురించి ఒక వింతైన కథ ప్రచారంలో ఉంది. దాదాపు 12 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే కోట స్పష్టంగా కనిపిస్తుంది, కానీ మీరు దాని దగ్గరకు వెళ్లే కొద్దీ కోట ఆకారం అదృశ్యమవడం మొదలవుతుంది. చివరికి కోట దగ్గరికి చేరుకున్నాక దూరం నుంచి చూసిన కోట ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ దృగ్విషయం ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక అంతు చిక్కని మాయగా చెబుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి సమీపంలో గంగానది ఒడ్డున జాజ్మౌ అనే ప్రాంతంలో ఉంది ఈ కోట. ఒక పురాతన నాగరికతకు కేంద్రం ఈ ప్రాంతం. ఒకప్పుడు ఇది ముఘల్ కాలంలో రక్షణ కోటగా నిర్మించబడింది. జాజ్మౌ కోట కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, అనేక భయానక కథలకు నిలయం. ఈ కోట ఖచ్చితమైన నిర్మాణ తేదీ తెలీదు, కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది మొఘల్ చక్రవర్తుల కాలంలో, ముఖ్యంగా 14వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు. కోట శిథిలావస్థకు చేరిన దాని నిర్మాణం ఆనాటి వైభవాన్ని, రాజసం, రక్షణ వ్యవస్థను తెలియచేస్తుంది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది షేర్షా సూరి కాలంలో నిర్మించబడిందని భావిస్తారు. తరతరాలుగా ఇది మొఘల్ సామ్రాజ్యంలో భాగమై తరువాత బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్ళింది. కానీ అప్పుడే బ్రిటిష్ కాలంలోనే అక్కడ భయంకరమైన మిస్టరీకి తెరలేచింది. అక్కడ ఒక గదిని శాశ్వతంగా మూసివేశారు. మిస్టరీకి మారుపేరుగా మారిపోయిందా గది. ఆ గది తలుపు ఎప్పుడూ మూసే ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యరు. స్థానికులు దీనిని మరణ గది అని పిలుస్తారు. ఎందుకని? ఏం జరిగింది అక్కడ? ప్రాచీన కాలం నుంచి ఆ ప్రదేశం మంత్రాలకు, నిషిద్ధ తంత్ర పూజలకు నెలవుగా కథలున్నాయి. ఆ గదిలో ఒక మంత్రశక్తిని భద్రపరిచినట్టు అక్కడ ఓ నిషిద్ధ తంత్ర పూజ జరిగిందని కథలుగా చెబుతారు. జాజ్మౌ కోట గురించి అనేక భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ కథలన్నీ స్థానికుల నుంచి తరతరాలుగా వినిపిస్తున్న కథలు. ఈ కోట ఒకప్పటి అంటే మహాభారత కాలానికి చెందిన జరాసంధుడికి సంబంధించిన స్థలంగా నమ్ముతారు. జరాసంధుడు తన ప్రత్యర్థులను పట్టుకుని ఇక్కడ బలి ఇచ్చేవాడని, ఆ బలి ఇచ్చిన వారి ఆత్మలు ఇప్పటికీ కోటలో తిరుగుతూ ఉంటాయని, రాత్రి వేళల్లో వారి అరుపులు కేకలు వినిపిస్తాయని స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. కోటలో కొన్ని ప్రాంతాలు చాలా చీకటిగా నిర్జనంగా ఉంటాయి. అక్కడ అడుగుపెట్టిన వారికి ఏదో తెలియని ఆందోళన కలుగుతుందని అంటారు. ఒకప్పుడు ఈ కోటలో మాంత్రికులు, క్షుద్రశక్తులు ఉండేవారని కథనం. వారు క్షుద్ర మంత్ర సాధన చేసేవారని, ఆ మంత్రాల ప్రభావం ఇప్పటికీ ఆ కోటలో ఉందని నమ్ముతారు. అందుకే రాత్రి వేళల్లో వింతైన వెలుగులు, అదృశ్యమైన వ్యక్తుల కదలికలు కనిపిస్తాయని కొందరు సాహసికులు కూడా చెప్తారు. ఇక ఈ కోటలో అనేక కందకాలు, రహస్య మార్గాలు ఉన్నాయి. వాటిలోకి వెళ్ళిన చాలామంది అదృశ్యమయ్యారని కూడా ప్రచారంలో ఉంది. ఈ మార్గాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు. వాటిలోకి ప్రవేశించిన వారు ఇక తిరిగి రారని, ఈ కందకాలు మార్గాలలో పడి ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు కోటలోనే తిరుగుతున్నాయని స్థానికులు బలంగా నమ్ముతారు. కోటలో కొన్ని వస్తువులు, శిల్పాలు శపించబడినవని, వాటిని తాకిన వారికి దురదృష్టం పడుతుందని చెబుతారు. అందుకే కోటలోని కొన్ని ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించరు. రాత్రి వేళల్లో కోటలో నుంచి పిశాచాల అరుపులు, వింతైన ధ్వనులు వినిపిస్తాయని చెబుతారు. ఈ శబ్దాలు భయానకంగా ఉంటాయని, ధైర్యవంతులను కూడా భయపెడతాయని అంటారు స్థానికులు. ఈ కథనాలన్నీ విన్న కొందరు ఔత్సాహికులు, ఆర్కియాలజిస్టులు ఆ గది తలుపు తెరిచి చూడాలని ప్రయత్నించారు. తలుపు ఓపెన్ చేసిన 2వ రోజే ఆ టీంలో ఉన్న 2రికి మానసిక సమస్యలు వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఒకసారి ఆ గది తలుపు ఓపెన్ చేసిన గైడ్ నిమిషాల వ్యవధిలోనే తల బద్దలై చనిపోయాడని స్థానికులు చెప్తారు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ అధీనంలో గది మూసివేయబడింది. ఒకసారి ఒక చారిత్రక పరిశోధకుల బృందం ఆ గదిలో 24 గంటలు గడిపే ప్రయత్నం చేసింది. ఆ టీం సభ్యులలో ఒకరికి మానసిక వైకల్యం వచ్చింది అని ఓ కథనం. ఇక ఆ తరువాత నుంచి ఆ టాపిక్ను మీడియా కూడా టచ్ చేయలేదట. వాస్తవాలు తెలియలేదు, కానీ స్థానికులు మాత్రం నమ్మకంతో చెబుతారు ఆ గది మూసి ఉండాల్సిందే అని. జాజ్మౌ కోటలోని ఈ భయానక కథలకు శాస్త్రీయ వివరణలు చాలా తక్కువ. చాలామంది ఇవన్నీ కేవలం స్థానిక పుకార్లు, మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు. పాత కోటలు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో సాధారణంగా చీకటి, గాలి శబ్దాలు, జంతువుల అరుపులు వంటివి భయానకంగా అనిపించవచ్చు. కాలానుగుణంగా వచ్చే మార్పులు, నిర్మాణం దెబ్బతినడం వల్ల ఏర్పడే శబ్దాలు కూడా దెయ్యాల అరుపులుగా భ్రమపడవచ్చు అంటారు. కొందరు వీటిని మానసిక భ్రమలు, వాతావరణ ప్రభావాలు లేదా సామూహిక భయం వల్ల జరిగే సంఘటనలుగా పరిగణిస్తారు. ఆ గది నిర్మాణంలో ఉన్న గాలి నిలుపుదల, శబ్ద పరావర్తనాల వల్ల మనకు ఊహలుగా అనిపించే భ్రమలు కలగవచ్చంటారు శాస్త్రవేత్తలు. కానీ అదే శాస్త్రం ఎందుకక్కడ మానసిక ప్రభావాలు పడుతున్నాయో మాత్రం చెప్పలేకపోతోంది. జాజ్మౌ కోట చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి, సాహసాలను ఇష్టపడేవారికి ఒక మంచి పర్యాటక కేంద్రం. ఇది కాన్పూర్ నగరానికి చాలా దగ్గరగా ఉంది, సులభంగా చేరుకోవచ్చు. పగటిపూట కోటలోని నిర్మాణ శైలిని, చరిత్రను ఆస్వాదించవచ్చు. కోట గోడలు, దాని నిర్మాణం ఆనాటి రాజుల శౌర్యాన్ని తెలియజేస్తాయి. అయితే రాత్రి వేళల్లో ఇక్కడికి వెళ్లడం ప్రమాదకరమని, ఒంటరిగా వెళ్లకూడదని స్థానికులు గట్టిగా హెచ్చరిస్తారు. జాజ్మౌ కోట తనలో దాగి ఉన్న మిస్టరీని ఎప్పటికీ బయట పెట్టకుండా తన భయంకరమైన కథలతో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కోట తలుపులు వందల సంవత్సరాలుగా బంధితంగా ఉన్న శబ్దాలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైనా నిజాలు బయటపడతాయా, లేక మౌనం గదిని కప్పేస్తూనే ఉంటుందా?